జగన్ హయాములో ఇసుకకి సంబంధించిన సంస్థలకు సంబంధించిన ఒక కుంభకోణం ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. జగనన్న ఇళ్ళు, నాడు నేడు ఈ రెండిటికి ఇసుక ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వానికి 1059 కోట్లు జమ చేశామని జేపీ సంస్థ చెప్తోంది. వాస్తవంగా 259 కోట్లు చెల్లించింది. ఇది ఇప్పుడు కీలకమైనటువంటి కుంభకోణం. అంటే ఇసుక మామూలుగా వాళ్ళు అమ్ముకోవాలి, అమ్ముకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఇవ్వాలి. అయితే ఇవన్నీ జగనన్న ఇళ్ళకి వీటికి ఉచితంగా ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాళ్ళకి ఇంత విలువైన డబ్బులు ఇచ్చాం, ఇసుక ఇచ్చాం అని ఆ డబ్బుల్ని తాము కట్టే డబ్బుల్లో నుంచి మినహాయించుకుని ఇచ్చారు. ఇది టోటల్గా 800 కోట్ల రూపాయలు. దాన్ని అంగీకరిస్తూ అప్పుడున్నటువంటి వెంకటరెడ్డి ఓకే చేశారు, అది జమ అయిపోయినట్టుగా లెక్క చూపించారు. అంటే అది జమ అయినట్టుగా అట్లాగే ఇసుక వాళ్ళకి ఇచ్చినట్టుగా రెండు వైపులా లెక్క చూపెట్టారు. ఇది కుంభకోణం, కొత్త కుంభకోణం అన్నటువంటి దాన్ని తాజాగా హైలైట్ చేసే నేపథ్యంలో దీని మీద ఏం జరుగుతుందో చూడాలి.